ఒరిస్సా నుంచి హైదరాబాద్కు బస్సులో గంజాయిని తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏఈఎస్ జీవన్ కిరణ్ సిఐలు సుభాష్ చందర్ ఇతర సిబ్బందిని కలిసి బుధవారం రామోజీ ఫిలిం సిటీ వద్ద బస్సును నిలిపి తనిఖీలు నిర్వహించి అందులో ఉన్నటువంటి 11 లక్షల విలువ గల 4 బ్యాగులలో 20.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన నాబీ నాయక్ అలియాస్ హరి అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్కు బస్సులో గంజాయిని తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏఈఎస్ జీవన్ కిరణ్ సిఐలు సుభాష్ చందర్ ఇతర సిబ్బందిని కలిసి బుధవారం రామోజీ ఫిలిం సిటీ వద్ద బస్సును నిలిపి తనిఖీలు నిర్వహించి అందులో ఉన్నటువంటి 11 లక్షల విలువ గల 4 బ్యాగుల్లో 20.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన నాబీ నాయక్ అలియాస్ హరి అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు గతంలో భారీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలో ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. పట్టుకున్న గంజాయిని నిందితుడిని హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. గంజాయిని పట్టుకున్న టీంలో ఏఎస్ జీవన్ కిరణ్, సిఐలు సుభాష్ చందర్, బాలరాజు, ఎస్ఐలు వెంకట్, రవి, అఖిల్తో పాటు సిబ్బంది ఉన్నారు. గంజాయిని పట్టుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసిం, డిప్యూటీ కమిషనర్ పి దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్లు అభినందించారు.